ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, మన కుటుంబంలో నుండి ఎవరైనా, లేక స్నేహితులలో నుండి ఎవరైనా, బంధువులలో నుండి ఎవరైనా మరి ఒక పెద్ద సమస్య ద్వారా బాధపడుతూ నీ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకొని ఎంతో ఏడ్చారనుకోండి, ఏం చేస్తాం మనం కూడా కొంతవరకు బాధపడతాం. ముఖ్యంగా ఆ వ్యక్తి ఏడ్చే ఏడుపును మనం చూడలేము. అయ్యో ఇంత ఏడుస్తున్నాడు, ఏం చేయాలి, నేను ఎలా సహాయపడాలి అని ఆలోచిస్తాం కదా. అవును, మరి తోటి వ్యక్తులంగా మనము ఒకరి బాధని లేకపోతే వాళ్ళు ఏడ్చే విధానాన్ని చూసి తట్టుకోలేము. వారికి కావాల్సిన ధైర్యాన్ని, మంచి సలహానిచ్చి ఆ ఏడ్చే విధానాన్ని ఆపి అతనికి కావలసిన నెమ్మదిని కొంతవరకు మనం అందించి పంపిస్తాం. అవును స్నేహితులారా, దేవుడు మనందరికి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత అది. అయితే దేవునిలారా, మరి మనకే ఒక వ్యక్తి బాధను చూసి తట్టుకోలేము, మనకే అంత బాధ అవుతుంది కదా. మరి మనల్ని సృష్టించిన ఆ దేవుడు, ఆ పరలోకపు తండ్రి, ఎవరైనా ఒక పెద్ద సమస్యలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోడు కదా. చాలా మటుకు అనుకుంటాం, నేను ఇంత పెద్ద సమస్యలో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మరి ఎందుకు వినట్లేదు, ఎందుకు నా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అని చెప్పేసి బాధపడతాం. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చేయవలసింది ఒక పని ఉంది. దేవుడు కోరుకునేది మన నుండి ఒకటే, తన ఎడల యథార్థ హృదయులై ఉండాలి. యథార్థ హృదయులై ఆయనని అనుసరించాలి. యథార్థ హృదయులై ఆయన కొరకు జీవించాలి. ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో ప్రయాణం చేయాలి. ఇదంతా చూసిన దేవుడు నీవు కన్నీరు కార్చడం చూడడా. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక సత్యం తెలుసుకోవాలి. నిజంగా తన ఎడల యథార్థ హృదయులై ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఏడవడము దేవునికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, వాళ్ళ కళ్ళలో నుండి నీరు రావడము ఆ తండ్రి ఇష్టపడడు. ఇది నిజం దేవుని బిడ్డలారా. మరి ఈ సమయంలో మనం ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. మగ్దలేనే మరియ యేసు సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి రాయి తొర్లింపబడి ఉండుట, మరి అక్కడ ఎవరూ లేకుండా సమాధి రాయి ఒకటే తొర్లింపబడి ఉండడం చూసి భయపడి పరిగెత్తి శిష్యులను తీసుకొని రావడం జరుగుతుంది. మరి తర్వాత శిష్యులు వచ్చి లోపల చూసి నిజమే లేడు. కానీ ఇదంతా మనం ఆలోచించాలంటే ఇక్కడ వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ ఆలోచిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ సైనికులు ఈ ప్లేస్లో ఎక్కడైనా ఉన్నారేమో, మళ్ళీ మనల్ని చూస్తే వాళ్ళకి కోపం వస్తుంది, అట్లా అని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిపోతారు. మరియం కూడా వాళ్ళు రమ్మని ఉండొచ్చు, నువ్వెందుకు ఇక్కడ, వెళ్ళిపోదాం రామని. కానీ మరియ వెళ్ళదండి. అక్కడనే కూర్చొని క్రీస్తు శరీరము మరి ఏమైండొచ్చు అని చెప్పేసి అక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మరి మరియమ్మ ఏడుపును గమనించిన దేవుడు ఆమె అలా ఏడవడము ఆయనకు నచ్చక దేవదూతలను పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవదూతలు రావడానికి గల కారణము మరియమ్మ ఏడ్చే విధానం. దేవుని బిడ్డలు అది కూడా సంపూర్ణంగా దేవునిపై ఆధారపడ్డ వాళ్ళు ఏడిస్తే
పరలోకపు తండ్రి తన దూతలను పంపిస్తాడు. ఇది మనం గ్రహించాలి. మరి అదేవిధంగా మరియమ్మతో వాళ్ళు మాట్లాడతారు. ఆమె ఏడ్చి మళ్ళీ ఒకసారి చూద్దాం లోపల అని చెప్పేసి లోపలికి తొంగి చూసినప్పుడు ఆమెకు దేవదూతలు కనబడతారు. వాళ్ళు అడుగుతారు, అమ్మ ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే లోపునే మరియమ్మ తన బాధ ఏంటో చెప్తుంది. యేసును ఎవరో తీసుకొని వెళ్ళారని వాళ్ళకు చెప్పే ఆ క్రమంలోనే వెనుక నుండి యేసు ప్రభువు రావడం జరుగుతుంది. దూతలు యేసు లేచాడు అని చెప్తే ఒకవేళ మరియ నమ్ముతుందో లేదో, అలాగే తను ఇంకా బాధపడుకుంటూ నా యేసు శవం ఏమైందో అని చెప్పేసి అదే అట్లనే కుమిలిపోకుంటూ ఉంటుందేమో అని చెప్పేసి దూత మాటలు విశ్వసిస్తుందో లేదో అని యేసే తాను ప్రత్యక్షమై మరియకు తను తాను కనపరుచుకుంటాడు. అక్కడ మరియా యేసును చూసినందుకు తను బాధపడడం ఆపేస్తుంది. ఎంతో సంతోషంతో శిష్యుల ఎదుగు వెళ్ళి, నేను యేసును చూశాను, ఆయన లేచాడు అని చెప్పడం జరుగుతుంది. అలా మరియా యేసు ప్రభువే మరియ దగ్గరికి వచ్చి చెప్పకపోతే ఆమెకు ఆ సంతోషం ఉండకపోతుంది. దేవుని చూడండి, మన మనసులో ఏదైతే ప్రశ్న ఉందో అది దేవుడు గమనిస్తాడు. దూతలు చెప్పినా మరియా అంగీకరిస్తుందో లేదో, అదే బాధలో ఉంటుంది, అదే ఏడ్చుకుంటూ అలానే ఉంటుందని యేసే తాను తనకు ప్రత్యక్షమై తన విశ్వాసాన్ని దృఢపరచడం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే దేవునిపై ఆధారపడి జీవిస్తారో వారు ఏడవడం అనేది దేవునికి ఇష్టం ఉండదు. రెండవది, వారు ఎటువంటి సమస్యతో ఉన్నా ఆ సమస్యకి పరిష్కార మార్గం అనేది దేవుడు అవసరమైతే తన దూతలను పంపించగలడు, తానే ప్రత్యక్షమై నిన్ను బలపరచగలడు. ఆనాడు మరియను దర్శించిన ఆ యేసే మన యేసు. కాబట్టి దేవునిలాగా ధైర్యంగా ఉందాం, మరి క్రీస్తులో ముందుకు నడుద్దాం. యథార్థంగా ఆయన త్రోవను నడుచుకునేవారు ధన్యులు. మరి అలాంటి ధన్యతలో ముందుకు నడుస్తూ మన సమస్యలను దేవుని సన్నిధిలో పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించారు.